ఎయిర్పోర్ట్ లాంజ్లో ఉన్న కాఫీ షాప్లో ఓ టేబుల్ను ఆక్రమించుకున్నారు నలుగురు ఎయిర్ హోస్టెస్లు. యూనిఫామ్స్లో షోరూంలో డిస్ప్లే చేసిన బొమ్మల్లా ఉన్నారు. అప్పుడే డ్యూటీ అయిపోయింది. రిలాక్స్ అవుతున్నారు వాళ్ళు. ఏయ్ సవిత, ఏంటి విశేషాలు? సుచిత్రా శర్మ అడిగింది సవితను. తమిళనాడుకు చెందిన సవిత, ముంబైకు చెందిన సుచిత్రా శర్మ, కేరళ నుండి వచ్చిన భామిని, ఢిల్లీకి చెందిన శర్మిష్ట అందరూ మంచి ఫ్రెండ్స్. ఏ రాష్ట్రమైనా, ఏ భాష అయినా అందరూ కలిసి ఉండాలనే అందమైన కామన్ పాయింట్ వాళ్ళది. భేషజాలు, ఈగోలు వాళ్ళ మధ్య లేవు. డ్యూటీ అయిపోగానే ఎక్కడో ఓ చోట వాళ్ళు కలుసుకుంటారు. కేవలం ఎయిర్ హోస్టెస్ అనగానే అందంగా ఉంటే సరిపోతుంది అనుకుంటారు అందరూ. దాంతోపాటు మంచి భాషా పరిజ్ఞానం, ఇతర భాషల్లోనూ ప్రవేశం, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ ఉండాలి. వీటికి తోడు చక్కని మేనర్స్ తప్పనిసరి. అంతేకాదు, పెదవులపై చెరగని చిరునవ్వు ఉండాలి. గాలిని చీల్చుకుంటూ విమానం వెళుతున్నప్పుడు అనుకోని అవాంతరం వస్తే, విమానం కాలిపోయే పరిస్థితి ఉత్పన్నమైతే తను నిబ్బరంగా ఉండడమే కాదు, ప్రయాణికులకు ధైర్యం చెప్పాలి. కొంతమంది ప్రయాణికులు ఓవర్ బిహేవ్ చేసిన చిరునవ్వుతో భరించాలి. ఇవన్నీ భరించే ఎయిర్ హోస్టెస్ కేవలం అందాల బొమ్మ మాత్రమే అనుకుంటే పొరపాటే. సవిత, మనం వేరు రాష్ట్రాల నుంచి వచ్చినా ఇలా కలుసుకున్నప్పుడు ఒకే కుటుంబంలో నుంచి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. మనలో ఒకరు మిస్ అయ్యారు, గమనించారా? అంది శర్మిష్ట. ఎస్ఎస్, మౌన, ది గ్రేట్ మౌనాంజలి అంది. తనకు కూడా డ్యూటీ అవర్స్ అయిపోవాలే అంది సుచిత్రా శర్మ. ఏయ్, అదిగో మౌన ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవిలా వస్తోంది. ఓ యాంగిల్లో మాధురి దీక్షిత్, మరో యాంగిల్లో కాజల్, ఇంకో యాంగిల్లో ఇంకా ఏదో అనబోతుండగానే మౌనాంజలి అక్కడికొచ్చేసింది. స్మాల్ ప్రింట్స్ ఉన్న గ్రీన్ కలర్ శారీ, చిన్న ముడితో హెయిర్ స్టైల్, చేతికి గోల్డ్ ఫ్రేమ్ వాచి, చాలా సింపుల్గా ఉన్న అద్భుతమైన సౌందర్యాన్ని ఒంటి నిండా పులుంపుని వస్తున్నట్టుంది. హాయ్ ఎవ్రీబడి వస్తూనే అందర్నీ విష్ చేసింది. పెదవుల మీద చిరునవ్వు చెదరకపోవడం, ఎప్పుడూ ఆమెనే అంటిపెట్టుకుని ఉండడం ఆమె ప్రత్యేకత. వాహ్, ఎంత అందంగా ఉన్నావే మౌన! ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చినట్టు లేవు. హాయిగా ఫ్లైట్లో జలకాలాడి నీట్గా డ్రెస్అప్ అయ్యి ఫైనల్ టచ్అప్తో కెమెరా ముందు గ్రీన్ రూమ్ నుంచి సరాసరొచ్చిన ఏంజల్లా ఉన్నావు అంది సొట్టలు పడ్డ మౌనాంజలి బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ సుచిత్రా శర్మ. వాళ్ళ కాంప్లిమెంట్స్ స్వీకరిస్తూ, అది సరే, నేను ఏంజల్ని, ఓకే, మరి మీ మాట ఏంటి అంది అందర్నీ టీజ్ చేస్తూ. మాట లేదు, మంతి లేదు. హాయిగా ఫస్ట్ షోకి చెక్కేద్దాం. ఆ తర్వాత హాయిగా ఇంటర్నేషనల్ కాంటినెంట్లో డిన్నర్ తీసుకుందాం. రేపు ఎలాగూ ఆఫే కదా అంది భామిని. డన్ అంది మౌనాంజలి. మౌనాంజలి మౌనం వీడి డన్ అంది. యాహూ అని అరుద్దాం అంది అల్లరిగా శర్మిష్ట. ఆ ఐదుగురు సంవత్సర కాలంగా మంచి ఫ్రెండ్స్. అందరూ స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడతారు. మౌనాంజలి వాళ్ళకి తెలుగును నేర్పింది. సాధారణంగా అందరూ ఒకేసారి కలుసుకునే అవకాశం దొరకదు. చాలా అరుదుగా వచ్చే అవకాశం అది. అందరూ కలిసినప్పుడు ఫ్లైట్లో జరిగే సరదా సంఘటనలు చెప్పుకుంటారు. 6 రోజులు వరుసగా డ్యూటీ చేస్తే 7వ రోజు కంపల్సరీగా ఆఫ్ ఉంటుంది. అనుకోకుండా అలా అందరికీ ఓ రోజు ఆఫ్ కలిసొచ్చింది. ఏ భామిని, నిన్న ఏం జరిగిందో తెలుసా? ఉత్సాహంగా అంది మౌనాంజలి. ఏం జరిగిందేంటి? కొంపదీసి ఈ మౌనాంజలిని మణిరత్నం చూసి మరో గీతాంజలి లాంటి సినిమా మౌనాంజలి పేరుతో తీస్తానన్నాడా అంది శర్మిష్ట. కాదుగాని గమ్మత్తైన విషయం. తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది. ఏంటే? భామిని అడిగింది. హైదరాబాదులో ఓ శాల్తీ ఫ్లైట్ ఎక్కాడు. ఢిల్లీలో దిగాలి. ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్నప్పటి నుంచి అనీజీగా ఉన్నాడు. మధ్య మధ్య ఎనీ ప్రాబ్లం అని అడిగినా ఏమీ చెప్పలేదు. ఇంకా సేపట్లో ఢిల్లీలో ల్యాండ్ అవుతామనగానే పాపం ఆ జీవుడు ఇంకా బాధ భరించలేక తన ప్రాబ్లం ఏంటో చెప్పేశాడు. ఏంటే అది? అందరూ ఆసక్తిగా అడిగారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను అర్జెంటుగా బాత్రూంకి వెళ్ళాలి అని టాయిలెట్ చూపించి వెళ్ళొచ్చాక అడిగా. ఈ విషయం ముందే అడగచ్చుగా సార్ అని. దానికి అతను సిగ్గుపడుతూ, బస్సులో వెళుతుంటే ఉమ్మేస్తే పక్కనున్న వాళ్ళ మీద పడుతుంది, అలాగే ఆకాశంలో వెళుతూ పాస్కు వెళితే భూమి మీద ఉన్న వాళ్ళ మీద అని ఆపాడు మొహమాట పడుతూ. చెప్పి నవ్వసాగింది మౌనాంజలి. అందరూ ఆ నవ్వుతో శృతి కలిపారు. రాయ్, ఓబరాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ది. బస్ ముండే కాస్మోపాలిటన్ అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉంది. కరెక్ట్గా హోటల్ ఓబరాయ్లో 3rd ఫ్లోర్లోనే వీళ్లకు రూమ్స్ అలాట్ చేయబడ్డాయి. ఏ మౌన, నీకేం ద్రోహం చేశామని మాకి శిక్ష విధించావు? నలుగురు మౌనాంజలి మీద యుద్ధానికి దిగారు. మౌనాంజలి తెలుగు సినిమా చూద్దామంది. సిటీకి దూరంగా ఉన్న థియేటర్లో తెలుగు సినిమాలు ఆడతాయి. తీరా అక్కడికి వెళ్లేసరికి పాత తెలుగు సినిమా ఆడుతుందని తెలిసింది. అప్పటికే టైం అయిపోవడంతో చచ్చినట్టు ఆ సినిమాకే వెళ్లారు.
కడవల కొద్దీ కన్నీళ్లు కరిపించే పురాతన సినిమా అది. అన్ని అవలక్షణాలతో 2:30 గంటల సేపు నాన్ స్టాప్గా చిత్రహింసలు పెట్టింది ఆ సినిమా. మౌనాంజలికి లోపల భయంగానే ఉంది. తను థియేటర్ బయటకు రాగానే నలుగురు తనని మర్డర్ చేసి పారేస్తారేమోనన్న అనుమానం కూడా వచ్చింది. సారీ ఫ్రెండ్స్, ఏ రాజేంద్ర ప్రసాద్ కామెడీ సినిమాయో అనుకున్నాను. ఇందుకు పనిష్మెంట్గా ఓ రోజంతా డీడీ1లో పందుల పెంపకం, హరికథలు లాంటి ప్రోగ్రామ్స్ చూస్తానులే అంది. అంత పెద్ద శిక్ష వదిలేగాని మా అందరికీ డిన్నర్ ఖర్చులు నువ్వే భరించు అంది భామిని. ఓకే ష్యూర్ అంది మౌనాంజలి. అటుగా వెళుతోన్న ట్యాక్సీని పిలిచారు. ఎయిర్పోర్ట్ చెప్పి కూర్చున్నారు. ట్యాక్సీ ముందుకు కదిలింది. రెస్టారెంట్ కట్టేస్తారేమో కంగారు పెట్టింది సవిత. ట్యాక్సీ ఫేర్ చెల్లించి హడావిడిగా రెస్టారెంట్కు బయలుదేరారు. బస్మా, కమాన్ గెటప్ మై బాయ్, టేక్ డిన్నర్. అగర్వాల్ డిన్నర్ టైం గుర్తు చేశాడు. అతని చెవులకు ఇయర్ ఫోన్స్ లాంటివి ఉన్నాయి. బస్మ లేచాడు. అద్దంలో తన మొహం చూసుకున్నాడు. బీరువాలోంచి పర్సు తీసి బ్యాక్ పాకెట్లో పెట్టుకున్నాడు. ఎదురుగా ఉన్న రెస్టారెంట్కు బయలుదేరాడు. అతని అడుగుల్లో వేగం ఉంది. అతని చూపులు చుట్టూ ఉన్న పరిసరాలను గమనించడం లేదు. ఓ రోబోలా నడుస్తున్నాడు. సరిగ్గా అప్పుడే మౌనాంజలి తన ఫ్రెండ్స్తో కలిసొస్తోంది. రెస్టారెంట్ మూసేస్తారన్న కంగారులో ఎదురుగా వస్తోన్న బస్మను గమనించకుండా ఢీకొట్టింది. ఆమె గుండెలు అతని ఛాతికి తగిలాయి. వెంటనే తేరుకుంది మౌనాంజలి. అతన్ని ఢీకొట్టినప్పుడు నేల మీద జారిపడ్డ హ్యాండ్ బ్యాగును తీసుకోవడానికి కింద కొంగి హ్యాండ్ బ్యాగు తీసుకుని అతని వైపు చూసి సారీ అంది అపాలజికల్గా. బస్మ అదేం పట్టించుకోనట్లు ముందుకు కదిలాడు. ఏయ్ మౌనా, యూఆర్ లక్కీ, హ్యాండ్సమ్ని గుద్దేశావే. ఏయ్ ఇదంతా ప్రీప్లాన్డా అడిగింది కన్నుగీటి సుచిత్రా శర్మ. ఆ జీవుడేంటి ఏ ఎక్స్ప్రెషను లేకుండా అలా వెళ్ళిపోయాడు శర్మిష్ఠ అంది. పాపం మన మౌన బ్యూటీ చూసి షాక్ తగిలుంటుంది. ఊరుకోండి అంది మౌన. ఆమె మొహం ఎర్రబడింది. కనీసం మేనర్స్ కూడా లేదు. తను సారీ చెప్పిందిగా, దట్స్ ఆల్ రైట్ అని అంటే ఆ జీవుడు సొమ్మేం పోయిందో అనుకుంది మౌన. భస్మ మాత్రం వీటికి అతీతంగా ఓ కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. వెయిటర్ భస్మ దగ్గరికి వచ్చాడు. తనకు కావలసిన ఐటెం ఆర్డర్ చేశాడు. ఏయ్ మౌన, అటు చూడు, ఇందాక నువ్వు ఢీ కొట్టినా చలించని జెంటిల్మ్యాన్ స్టాట్యూలా కూర్చునున్నాడు. అదేంటే ఏ ఎక్స్ప్రెషను లేకుండా అలా ఉన్నాడు శర్మిష్ఠ అంది. పోనీలేవే, మనకెందుకు. మౌనాంజలి అలా అన్నదే కాని ఆమె మనసులో అతని మీద ఓ అభిప్రాయం ఏర్పడిపోయింది. అదే లవ్ ఎట్ ఫస్ట్ సైటా కాదా అన్నది ఆమెకు అర్థం కావడం లేదు. భస్మ ఫోర్కు స్పూన్తో నూడిల్స్ తింటున్నాడు. అతన్ని చూస్తూ ఉండిపోయింది మౌన. ఏయ్ మౌన, ఏంటి ఎటో వెళ్ళిపోయింది మనసు అని పాట పాడుకుంటున్నావా సవిత అడిగేసరికి తేరుకుని అదేం లేదు, అతని వాలకం గమనిస్తున్నాను, చాలా గమ్మత్తైన మనిషిలా ఉన్నాడు అంది మౌన. ఓసారి వెళ్ళి మాట్లాడి రారాదు అంది భామిని. ఏమక్కర్లేదు అంది మౌన. అలా అన్నదే కాని ఆమెకు వెళ్ళి అతన్ని పలకరించాలనుంది. అంతకన్నా మహానుభావ, ఓ అమ్మాయి సారీ చెబితే ఓ చిరునవ్వు నవ్వి ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కూడా తెలియకపోతే ఎలాగయ్యా అని నిలదీయాలనుంది. సరిగ్గా అప్పుడే ఆ రెస్టారెంట్ ముందు ఓ జీప్ ఆగింది. అందులో నుంచి బిలబిలమని ఓ 10 మంది ఆగంతుకులు దిగారు. వాళ్ల చేతుల్లో రాడ్స్, సైకిల్ చైన్లు, హాకీ కర్రలు, క్రికెట్ బ్యాట్లు ఉన్నాయి. ఢిల్లీలో ఇలాంటి గ్యాంగ్స్టర్స్ కు కొదవేమీ లేదు. అర్ధరాత్రి టైం కాబట్టి రెస్టారెంట్లో పెద్ద రష్ ఉండదని వాళ్ళని బెదిరించి విధ్వంసం సృష్టించి భయోత్పాతంతో వాళ్ళని హడలగొట్టి డబ్బు దోచుకోవాలని వాళ్ళ ప్లాన్. ఒకేసారి ఆ రెస్టారెంట్లోకి ప్రవేశించారు. ప్రవేశిస్తూనే టేబుళ్ల మీద దాడి మొదలుపెట్టారు. రెస్టారెంట్లో రష్ తక్కువగా ఉంది. డేంజర్ అలారం మోగించడానికి మేనేజర్ లేచాడు. అది గమనించిన ఓ ఆగంతకుడు మేనేజర్ని బయటికి లాగాడు. భస్మ కూర్చున్న సీటుకు అవతల వైపే డేంజర్ అలారం ఉంది. మేనేజర్ భస్మకు సైగ చేశాడు. అయినా భస్మ అదేం పట్టించుకోకుండా నూడిల్స్ తింటున్నాడు. రెస్టారెంట్లో ఉన్న వాళ్ళంతా భయంతో వణికిపోతున్నారు. ఆకలి మాట మరిచి ప్రాణం మీద భయంతో బిగుసుకుపోయారు. మౌన వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు. తలో దిక్కుకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కదిలినా చేస్తారు వార్నింగ్ ఇష్యూ చేశాడు ఆ ఆగంతుకుల్లో ఒకడు. ఎక్కడి వాళ్ళక్కడ స్టాచ్యూల్లా ఉండిపోయారు. మౌన ఆశ్చర్యంగా భస్మం వైపు చూసింది. అతను మాత్రం చాలా తాపీగా నూడిల్స్ తింటున్నాడు. ఏ మౌనా, అతడేంటే ఓ పక్క మనం భయంతో వణికిపోతుంటే జేమ్స్ బాండ్ సినిమాలో సీన్ కానరీ టైప్లో నింపాదిగా నూడిల్స్ తింటున్నాడు అంది మెల్లగా, మౌనుకు మాత్రమే వినిపించేలా శర్మిష్ఠ. ఆ ఆగంతుకుల దృష్టి భస్మం మీద పడింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంతమంది భయంతో గజగజలాడిపోతుంటే తనకు పట్టనట్టున్న అతడి మీద వాళ్లకు కోపం కూడా వచ్చింది.
మనల్ని పూచిక పొలలా చూస్తోన్న ఆ బద్మాష్కు మన దెబ్బ రుచి చూపించి బుద్ధి చెప్పండి. ఓ అగంతకుడు తన అనుచరుడికి చెప్పాడు. సైకిల్ చైన్ గాల్లోకి లేపి అక్కడి నుంచి భస్మ వీపుపైకి విసిరాడు. భయంతో కళ్ళు మూసుకుంది మౌన. అతను గట్టిగా కేక వేస్తాడని ఊహించింది. కాని భస్మ అదేం పట్టించుకున్నట్టు లేదు. తాపీగా తింటూనే ఉన్నాడు. రై బద్మాష్ అంటూ భస్మ జుట్టు పట్టుకుని పైకి లేపాడు ఆ ఆగంతకుడు. ఆ ఆగంతకుడి చేతిలో భస్మ జుట్టు ఉంది. భస్మ తల మధ్య భాగంలో ఉన్న కన్ను కొద్ది కొద్దిగా తెరుచుకోసాగింది. చేయి చుర్రుమండంతో భస్మ జుట్టు వదిలేశాడు ఆగంతకుడు. క్యా హోగయా అడిగాడు వాళ్లకు బాసులా ఉన్న లావుపాటి వ్యక్తి. చెయ్యి కాలింది సాబ్ అన్నాడతను. చెయ్యి కాలడమేంటి బే, మందు తాగావా అంటూ బొళ్ళున నవ్వి భస్మ దగ్గరికి వెళ్లి హాకీ కర్రతో అతని మూతి మీద బలంగా కొట్టాడు. పెదవి చిట్లి రక్తం వచ్చింది. అందరూ భయంతో కళ్ళు మూసుకున్నారు. అగర్వాల్ రెస్టారెంట్లో జరుగుతున్నదాన్ని ఎదురుగా ఉన్న కంప్యూటర్ స్క్రీన్లో చూస్తున్నాడు. భస్మ, పిడికిలి బిగించు, హిట్, కమాన్ హిట్ దెమ్ అన్నాడు అగర్వాల్ అతనికి సజెషన్స్ ఇస్తూ. ఆగంతకులు అందరూ కలిసి భస్మను చుట్టుముట్టారు. సరిగ్గా అప్పుడు రియాక్ట్ అయ్యాడు భస్మ. అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఫట్ ఫట్. ఒక్కో ఆగంతకుడు గాల్లోకి ఎవరో విసిరేసినట్టు ఎగురుతున్నారు. హాహాకారాలు రెస్టారెంట్లో ప్రతిధ్వనించాయి. అయితే నిమిషాల్లో ఆ ఆగంతకులు శవాల్లా పడిపోయారు. అతి నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చావబోతున్నాడు భస్మ. అప్పటి వరకు ఆ ఆగంతకులను అసహించుకున్న కస్టమర్లే వాళ్ళ మీద జాలి చూపించారు. వాళ్ళు కుంటుతూ మూలుగుతూ జీపుల్లో పారిపోయారు. భస్మ తాపీగా బిల్లు కౌంటర్లో చెల్లించి బయటకు నడిచాడు. ఏ మౌనా, ఏంటి ఆలోచిస్తున్నావు? రెస్టారెంట్ నుంచి వచ్చినప్పటి నుంచి మంచం మీద బోర్లా పడుకుని ఆలోచిస్తున్న మౌనని అడిగింది భామిని. హోటల్లోంచి వచ్చాక అందరూ నైటీల్లోకి మారారు. మౌన మాత్రం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా అలానే ఉండిపోయింది. ఏ మౌనా, నిన్నే, ఏంటి పరధ్యానం? కొంపదీసి ఇందాక రెస్టారెంట్లో కనిపించిన రఫ్ అండ్ టఫ్ హీరో గురించి ఆలోచిస్తున్నావా? అయినా అతడేంటే టార్జన్ సినిమాలో హీరోలా ఉలకడు పలకడు. మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ కూడా లేదు. ఆ మానవుడు నవ్వి ఎన్నాళ్ళయిందో అంది మౌనను ఉడికిస్తూ శర్మిష్ట. అది కాదే, ఆ మనిషిని చూస్తే రోబోలా అనిపించాడు. ఎంత తాపీగా నూడిల్స్ తింటున్నాడు. మనం ఎంత టెన్షన్గా ఉన్నామో అతనంత రివర్స్లో తాపీగా ఉన్నాడు. అతనిలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉందని నా నమ్మకం అంది లేచి కూర్చుంటూ మౌన. ఉంది, మిడ్ నైట్ మసాలా స్పెషల్. బహుశా ఏ అడవుల్లోనో తపస్సు చేసి దేవుడు ప్రత్యక్షం కాకపోయేసరికి విసుగొచ్చి గెడ్డం తీసేసి ప్యాంటు షర్టు తగిలించుకుని అరణ్యంలోంచి జనారణ్యంలోకి వచ్చుంటాడు. తపస్సు చేసి చేసి మాట్లాడడం కూడా మర్చిపోయి ఉంటాడు జీవుడు అంది సుచిత్ర శర్మ. అయినా నీ వాలకం చూస్తుంటే అతనితో కమిటయ్యేలా ఉన్నావు. కొంపదీసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదుగా? నాకు అసలే సైట్ అంది శర్మిష్ట కన్నుగీటి. నాకు అదే డౌట్గా ఉంది నింపాదిగా అంది మౌన. ఉలిక్కి పడ్డారందరూ. ఏంటి, ఒకేసారి అరిచినంత పనిచేసి అడిగారు. అవునే, ఎందుకే ఆ రఫ్ అండ్ టఫే గుర్తొస్తున్నాడు. ఎంత మ్యాన్లీగా ఉన్నాడే. బహుశా టార్జాన్ కజినేమో అంది మౌన. ఏ మౌన, ఆర్ యు జోకింగ్ అంది సుచిత్ర శర్మ. ఐఆమ్ డ్యామ్ సీరియస్ అంది మౌన. అందుకే అన్నారు రాత్రుల్లో ఢిల్లీ శివారు ప్రాంతాల్లో తెలుగు సినిమాలకు వెళ్లొద్దని. ఏదిష్టో తగులుంటుంది. ఏ తెలుగు సినిమా ఆత్మ ఆవహించుంటుంది అంది భామిని. మేనే ప్యార్ కియా కుచ్ కుచ్ హోతా హై అంది సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ మౌన. ఓర్నాయనోయ్, నీకు ఖచ్చితంగా గాలి సోకింది అంది సవిత. అవునవును, అతడిగాలే అంది మౌన కన్ఫామ్గా. దీన్ని ఇలా వదిలేయాల్సిందే, లేకపోతే మనకు పిచ్చి పట్టడం ఖాయం అంటూ అందరూ ముసుగు తన్ని పడుకున్నారు. డియర్ ఫ్రెండ్స్, మీరు ముసుగు తన్ని పడుకున్నా ముసుగు తన్నకుండా పడుకున్నా ఐ లవ్ హిమ్ నిజం అనుకుని తను ముసుగు తన్ని పడుకుంది. భస్మ మెయిన్ రోడ్డు మీదకి వచ్చాడు. లాంగ్ కోటు వేసుకుని ఉన్నాడు. తలకు మఫ్లర్. అతని మొహంలో ఏ ఎక్స్ప్రెషన్స్ లేవు. పరుగులాంటి నడకతో అతని నడక వేగం పెరుగుతోంది. అర్ధరాత్రి 12 కావస్తోంది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడప్పుడు వచ్చే పోయే వాహనాలు తప్ప జనం లేరు. పెట్రోలింగ్ వ్యాన్లు తిరుగుతున్నాయి. 10 నిమిషాల్లో అతను కిన్నెరా బ్యాంకు దగ్గరకు వచ్చాడు. సెంట్రీ స్టూల్ మీద కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు. మరో సెంట్రీ బ్యాంకు చుట్టూ రౌండ్స్ కొడుతున్నాడు. భస్మ కునికిపాట్లు పడుతున్న సెంట్రీ దగ్గరకు వచ్చాడు. అతని చేతులు కత్తుల్లా మారాయి. చేతిని గాల్లోకి లేపి అతని మెడ మీద బలంగా కొట్టాడు. నోట్లోంచి శబ్దం రాకుండానే వెనక్కి విరుచుకు పడ్డాడు. కోటు జేబులోంచి కీబంచి తీశాడు. 5 నిమిషాల్లో తాళం తెరుచుకుంది. షట్టర్ పైకి లేపి లోపలికి వెళ్ళాక షట్టర్ వేసేశాడు. కంప్యూటర్ ముందు కూర్చునున్నాడు సైంటిస్ట్ అగర్వాల్.
అతని పక్కనే ఖాన్, లల్లూరాం, కరాంజియా కూర్చున్నారు. అంత చలిలోనూ అగర్వాల్ మొహమంతా స్వేదం అలుముకుంది. భస్మ మీద తను చేసే తొలి ప్రయోగం. స్క్రీన్ మీద బ్యాంకు కనిపిస్తోంది. భస్మ తన డేగ చూపులతో చుట్టూ గమనిస్తున్నాడు. భస్మ, గో లెఫ్ట్, స్టాప్ దేర్, మూవ్, గో రైట్ అంటూ సజెషన్స్ ఇస్తున్నాడు అగర్వాల్. ఆ సజెషన్స్ కు అనుగుణంగా భస్మ కదులుతున్నాడు. వాహ్ అగర్వాల్ సాబ్, మీరు గ్రేట్. మీ సజెషన్స్ భస్మ చక్కగా రిసీవ్ చేసుకుంటున్నాడు. ఎక్కడున్నా ఈ సజెషన్స్ ఇవ్వచ్చా? డౌట్గా అడిగాడు కరాంజియా. కుదరదు. కేవలం 10 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే నా సజెషన్స్ ను రిసీవ్ చేసుకోగలడు చెప్పాడు అగర్వాల్. మరి మనం ఇతన్ని దూర ప్రాంతాలకు పంపాలంటే? ఆల్రెడీ మనం సజెషన్స్ రికార్డు చేస్తాం. మనం ఏం చెప్పామో అదే చేస్తాడు. అంతకు మించి మరో పని చేయలేడు. అంటే మనం ఓ వ్యక్తి ఫోటోను చూపించి సజెషన్స్ పంపించి ఆ వ్యక్తిని చంపమంటే ఆ వ్యక్తిని చంపుతాడు. మరో వ్యక్తి అడ్డం వచ్చినా అతన్నేమీ చేయడు. అలాగే నవ్వడం, ఏడవడం, ఆలోచించడం చేయడు. మనం ఏం ఆలోచించమని చెబితే అదే ఆలోచిస్తాడు. అతని ఆలోచనలను మనం శాసిస్తాం గర్వంగా చెప్పాడు అగర్వాల్. లాకర్ దగ్గరకు వచ్చాడు భస్మ. అతని కళ్ళు లాకర్లో ఉన్న నెంబర్లను సునిశితంగా గమనిస్తున్నాయి. అతని చేతి వేళ్లు ఆ నెంబర్లను కలిపే ప్రయత్నం చేస్తున్నాయి. తన మెదడులో ఫిక్స్ అయిన సజెషన్స్ ప్రకారం నెంబర్లను తిప్పుతున్నాడు. అయినా లాకర్ మెయిన్ లాక్ తెరుచుకోవడం లేదు. భస్మ, స్మాష్, లాకర్ లాక్ని స్మాష్ చేయి. అతనికి సజెషన్స్ అందుతున్నాయి. భస్మ మెల్లగా తన తలను కొద్దిగా కిందకొంచాడు. తల మధ్య భాగంలో చిన్న కదలిక. ఆ భాగంలో ఉన్న కన్ను తాలూకా కనురెప్పలు మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. 1, 2, 3 కనురెప్పలు తెరుచుకున్నాయి. కొద్ది క్షణాలు, స్ప్లిట్ సెకండ్స్ లో కనుగుడ్డు ఎర్రగా మారడం ప్రారంభించింది. అతని కనుగుడ్లో నుంచి ఒక విధమైన కిరణాలు సూటిగా లాకర్ లాకుకు తగిలాయి. కొన్ని వందల వోల్ట్ల విద్యుత్తు తగిలినట్టు బలమైన, దృఢమైన ఆ లాకర్ లాక్ వేడికి కరిగిపోతున్నట్టు క్షణాల్లో ఓ అద్భుతం జరిగింది. మెల్లమెల్లగా భస్మ 3వ నేత్రం మూసుకుంది. లాక్ కరిగిపోయింది. దాని స్థానంలో ఓ రంధ్రం. భస్మ చేతిని లోనికి పోనిచ్చి లాక్ ఓపెన్ చేశాడు. లోపల 500 రూపాయల నోట్లు కట్టలు కట్టలుగా. లాంగు కోట్లో ఉన్న ఓ బ్యాగును తీశాడు. జుప్పులు తీస్తున్న కొద్దీ పెద్ద బ్యాగులా మారిపోయిందది. ఏకాగ్రతతో 500 రూపాయల నోట్ల కట్టలను బ్యాగులో సర్దుతున్నాడు. బ్యాంకు గదిలో ఉన్న గోడ గడియారంలోని చిన్న ముళ్ళు తిరిగే శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తోంది. ఒక్కో కట్ట బ్యాగులో సర్దుతున్నాడు. సరిగ్గా అప్పుడు టంగున వినిపించిందో కంఠం, హ్యాండ్స్ అప్. భస్మ వెనుతిరిగి కూడా చూడలేదు. బ్యాంకుకు కాపలా ఉన్న రెండో సెంట్రీ బ్యాంకు చుట్టూ ఓ రౌండ్ కొట్టి షట్టర్ దగ్గర సెంట్రీ స్పృహ తప్పి పడుండడం చూసి అనుమానం వచ్చి షట్టర్ ఓపెన్ చేసి లోపలికొచ్చాడు. తాపీగా నోట్ల కట్టలను సర్దుతున్న అతన్ని చూసి తుపాకీ గురిపెట్టి హ్యాండ్స్ అప్ అన్నాడు. భస్మ అతని మాటలు పట్టించుకోవడం లేదు. నోట్ల కట్టలు సర్దుతూనే ఉన్నాడు. సెంట్రీ విచిత్రంగా చూశాడు అతని వంక. ఎంత ధైర్యం! తన చేతిలో తుపాకీ ఉంది. అయినా అవతల వ్యక్తి భయపడ్డం లేదంటే? ఏయ్ కౌన్ హేతుం? గట్టిగా కరుకైన కంఠంతో హెచ్చరించాడు సెంట్రీ, తుపాకీ మొనని భస్మ కంఠాని కాంచి. అప్పటికి పూర్తయింది. నోట్ల కట్టలు బ్యాగులో సర్దడం. మొత్తం నోట్ల కట్టలు సర్దాక జిప్పు పెట్టి పైకి లేచి భుజానికి తగిలించుకున్నాడు. సెంట్రీ చెయ్యి తుపాకీ ట్రిగ్గర్ మీద బిగుసుకుంది. రుక్ జావ్, గోలీ మారుంగా అంటూ తుపాకీ మొనని మరింత గట్టిగా భస్మ వీపుకి ఆంచి అన్నాడు సెంట్రీ. భస్మ, కమాన్, హిట్ హిట్ హిమ్. అతనికి సజెషన్స్ అందుతున్నాయి. భస్మ మెల్లిగా సెంట్రీ వైపు తల తిప్పి చేతిని కత్తిలా చేసి సెంట్రీ మొహం మీద ఓ దెబ్బ వేశాడు. అంత ధైర్యంగా, అంత సడన్ గా భస్మ రియాక్ట్ అవుతాడని ఊహించని సెంట్రీ ఒక క్షణం తూలి వెంటనే తేరుకున్నాడు. తుపాకీని భస్మ గుండెల వైపు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. బుల్లెట్ తుపాకీలోంచి దూసుకువెళ్లి భస్మ గుండె భాగానికి తగిలి కొంగుమని శబ్దం చేస్తూ నేల మీద పడింది. సెంట్రీకి నోట మాట రాలేదు. వెంటనే అతనికి భయం వేసింది. డేంజర్ అలారం వైపు పరిగెత్తాడు. భస్మ, స్మాష్ హిమ్ సజెషన్ ఇచ్చాడు అగర్వాల్. సెంట్రీ వేగంగా డేంజర్ అలారం దగ్గరకు పరిగెత్తబోయాడు. అప్పుడు తెరుచుకుంది భస్మ నేత్రం. అతని కంట్లోంచి విద్యుత్తు తరంగాలు వెళ్లి సెంట్రీని తాకాయి. కరెంట్ షాక్ కొట్టినట్టు 4 అడుగుల దూరంలో పడ్డాడు. మరుక్షణమే యాసిడ్లో ముంచినట్టు అతని శరీరం ముద్దగా మారడం ప్రారంభించింది. కరుగుతూ కరుగుతూ బూడిదిలా మారిపోయింది. భస్మ తాపీగా బయటకు నడిచాడు. మౌనకు నిద్ర రావడం లేదు. మంచం మీద నుంచి లేచి బాల్కనీ దగ్గరికి వచ్చింది. ఎదురుగా అపార్ట్మెంట్ కనిపిస్తోంది. చల్లగాలి రివ్వును వీచి ఆమె మొహాన్ని పరామర్శించింది.
అర్ధరాత్రి 1 గంట కావస్తోంది. అప్పుడప్పుడు వచ్చే వెహికల్స్ తప్ప జనసంచారం లేదు. మౌనకు రాత్రి రెస్టారెంట్లో జరిగిన సంఘటనే గుర్తుకొస్తోంది. అతనిలో ఏదో ఆకర్షణ ఉందనిపించింది మౌనకు. అతని ఆలోచన రాగానే నవ్వొచ్చింది. నిన్నటి వరకు అతనెవరో తెలీదు, పరిచయమూ లేదు. అయినా ఓ వ్యక్తి మీద సడన్ గా ఇలాంటి అభిప్రాయం కలగడమేంటి అన్న ఆలోచన కూడా వచ్చింది. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ వైపు చూస్తోన్న మౌన ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆమె గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం మానేసింది. చూస్తోంది భ్రమ నిజమా అన్న డైలమాలో పడిపోయింది. అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాడు భస్మ. గేటు దగ్గరగా ఉన్న వాచ్మ్యాన్ భస్మను చూడగానే దగ్గరకొచ్చి సెల్యూట్ చేసి గుడ్ నైట్ సాబ్ అన్నాడు. భస్మ ఏం మాట్లాడలేదు. వాచ్మ్యాన్ భస్మ భుజానికి వేలాడుతున్న బ్యాగును అందుకున్నాడు. బ్యాగ్ అతనికిచ్చి భస్మ ముందుకు కదిలాడు తన ఫ్లాట్ వైపు. తన హోటల్ గది బాల్కనీలో నుంచి ఇదంతా చూస్తూనే ఉంది మౌన. భస్మతో వాచ్మ్యాన్ మాట్లాడడం, భస్మ భుజానుకున్న బ్యాగు తీసుకోవడం, భస్మ లోపలికి వెళ్లడం, ఇదంతా అర్థం కాలేదు మౌనకు. అతని మీద తనకంత ఇంట్రెస్ట్ ఏర్పడ్డానికి కారణమేమిటా అని కాసేపు ఆలోచించింది మౌన. ఓ వ్యక్తి మీద ఇంట్రెస్ట్ పెరగడానికి ఉండే కారణమేంటి? అవతల వ్యక్తి ఆకర్షణీయ రూపమా, హోదానా, మాటకారితనమా? ఇవేమీ కాకుండా మరేంటి? మౌనకు అర్థం కాలేదు. ఎక్కడో చదివిన ఓ వాక్యం గుర్తుకొచ్చింది. అర్థం కాని విషయం గురించి ఆలోచించడం అర్ధరహితం అన్న వాక్యం అది. కనీసం అతని పేరైనా తెలుసుకోవాలనిపించింది. అతని మీదున్న ఇంట్రెస్ట్ ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుందో ఆమెకు కూడా తెలీదు.